హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ చెప్పబోయే ముందు నా పేరు మనోహర్, కొంగి మనోహర్. మీరు కూడా యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోహర్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలన్నీ మీ తీరిక సమయంలో చూసుకోవచ్చు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. రైట్, ఈరోజు టాపిక్ ఏంటంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, శాకాహారము, మాంసాహారం శాకాహారం గురించి తెలుసుకుందాం. అసలు తినాలా వద్దా అనేది కొంతమంది ప్రశ్న, తింటే ఏమవుతుంది కొంతమంది ప్రశ్న. మన ఆధ్యాత్మికంలో ఏమంటారంటే నాలుక, ఉదరము, జననేంద్రియాలు ఈ మూడింటిని అదుపులో ఉంచుకుంటే చక్రవర్తి యోగం ఉంటుందని చెప్తారు. అయితే నాలుక సుడిగుండంతో పోల్చింది భీష్మాచార్యుడు. నాలుక అడ్డమైన మాటలు మాట్లాడిస్తుంది, అడ్డమైన తినమంటది. కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవడం అంత మామూలు విషయం ఏం కాదు. అయితే ఈరోజు టాపిక్ ప్రకారం ఏంటంటే శాకాహారం గురించి మొదలు మాట్లాడుకుందాము, మాంసాహారం గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత. అయితే శాకాహారం తీసుకుంటే మనకు ప్రకృతిలో గమనిస్తే 3 రకాల జంతువులు ఉంటాయి. హెర్బివోరస్ అని, తర్వాత కార్నివోరస్ అని, ఓమ్నివోరస్ అని. హెర్బివోరస్ అంటే ఏంటి? శాకాహార జంతువులు. కార్నివోరస్ అంటే ఏంటి? మాంసాహార జంతువులు. ఇక ఓమ్నివోరస్ అంటే ఏంటి? అది బోత్ శాకాహారం మాంసాహారం రెండు కలిపి తింటాయి, హ్యూమన్ బీయింగ్ లాగా. అయితే ప్రకృతిలో గమనిస్తే మనకు శాకాహార జంతువులు పెదవులతో నీళ్ళు తాగుతూ ఉంటాయి. పెదవులతో నీళ్ళు తాగే జంతువులని శాకాహార జంతువులు ఉంటాయి. మళ్ళీ నాలుకతో నీళ్ళు తాగే జంతువులని మాంసాహార జంతువులు ఉంటాయి. ఒకసారి గమనిద్దాం. ఆవు, మేక, జింక ఇవన్నీ పెదవులతో నీళ్ళు తాగుతాయి. కాబట్టి అవి శాకాహార జంతువులే ఉన్నాయి, ప్రకృతి నియమం అది. ఇక మాంసాహార జంతువులు కుక్క, నక్క, తోడేలు, సింహము, పులి ఇవన్నీ నాలుకతోని నీళ్లు తాగుతూ ఉంటాయి. ఇట్లా కొట్టుకుంటూ నాలుకతో నీళ్ళు తాగుతాయి. కాబట్టి మాంసాహార జంతువులే. మనిషి శాకాహార, మాంసాహార దీన్ని బట్టి గుర్తించవచ్చు. మనం ప్లేట్లో నీళ్లు పోసుకొని నాలుకతో తాగుతున్నామా, పెదవులతో తాగుతున్నామా? గ్లాసులో పోసుకొని పెదవులతోనే తాగుతున్నాం. కాబట్టి మనం శాకాహార జంతువే. కానీ ఓమ్నివోరస్గా మారిపోయింది మనిషి. ఓమ్నివోరస్ అంటే అటు శాకాహారము, అటు మాంసాహారం తింటున్నాడు. శాకాహారము తింటూ మళ్ళీ మాంసాహారం తింటుండు. మాంసాహార జంతువులు పచ్చి మాంసాన్ని కూడా తినగలుగుతారు. దాని పలు వరుస ఎట్లుంటుంది? చీల్చే పళ్ళు ఉంటాయి. అది ముక్కలుగా వేసి పచ్చి మాంసాన్ని తినగలుగుతుంది. కానీ మనిషి పచ్చి మాంసాన్ని ముక్కలుగా చీల్చగలుగుతాడా? చీల్చలేడు. ఒకటి పలు వరుస అట్లా లేదు. మనకు భగవంతుడు ఇచ్చింది శాకాహార జంతువుకి ఇచ్చినట్టుగా ఇచ్చిండు పలు వరుస. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఉడకబెట్టి దానికి గుమగుమలు పెడుతున్నాము. అల్లం ఎల్లిగడ్డ శాకాహారమే, కొత్తిమీర శాకాహారమే, కుడుక శాకాహారమే, మళ్ళీ లవంగాలు శాకాహారమే అన్నీ వేసి దాన్ని శాకాహారంతో గుమగుమలు పెట్టి బలవంతం లోపలికి పంపిస్తాము. అంటే ఇటు ఓమ్నివోరస్గా మారిపోయాడు. అటు మాంసం తింటున్నాడు మానవుడు, అటు వెజిటేరియన్ ఫుడ్ కూడా తింటున్నాడు, శాకాహార ఫుడ్. ఈ రకంగా జరుగుతున్నది. కానీ ప్రకృతి నియమం ప్రకారం అయితే మనం శాకాహార జంతువులమే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక 1/2 kg పాలకూర, శాకాహారం కదా పాలకూర, దాన్ని ఒక చిన్న రూమ్లో వేసేసి తాళం వేసేసి వెళ్ళిపోండి. 2 days అయిన తర్వాత చూడండి, దాన్ని తీసి చూస్తే ఏ వాసన రాదు, అది ఎండిపోయి ఉంటుంది. అదే ఒక 1/2 kg మాంసంను తీసుకొని రూమ్లో పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోండి. 2 రోజులు అయిన తర్వాత వచ్చి చూస్తే అది దుర్గంధ భూయిష్టం, ఎలక చచ్చిపోయిన వాసన వస్తుంది. ఆ ఇంట్లో ఉండలేము మనం అసలు. దాన్ని బయట పడేసి ఫ్యాన్లు పెట్టేస్తే గాలి ఫ్రెష్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళొస్తుంది, లేకపోతే ఆ ఇంట్లో ఉండనే రాదు. అయితే గమ్మత్తు ఏంటంటే, శాకాహార జంతువుల ఫుడ్ కెనాల్ ఉంటుంది కదా, తిన్న నుంచి బయటికి వెళ్ళిన దాకా ఫుడ్ కెనాల్ ఉంటుంది కదా, పొట్ట, అన్నవాయిక, పొట్ట, దాని తర్వాత చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అది ఎట్టుంటాయి శాకాహార జంతువులు కంటే దాని పొడవు కన్నా ఒక 10 నుంచి 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే అంత పొడుగు ఫుడ్ కెనాల్ ఉంటుంది. అదే మాంసాహార జంతువులకు దాని పొడవు కన్నా 3-4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే 3, 2, 1 మీటర్ పొడవే ఉంటుంది. అది 1 మీటర్, 2 మీటర్స్, 3 మీటర్, 4 మీటర్, 5 మీటర్ మ్యాక్సిమం అంతే. అది కూడా సింహంకే ఉన్నది 5 మీటర్ల పొడవు. మిగతా జంతువులకు, మాంసాహార జంతువులకు లేదు. అంటే అది తినగానే డైరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ ఎట్లుంటుందంటే తొందరగా బ్రేక్ అవుతుంది, కాబట్టి తొందరగా దాన్ని విసర్జిస్తూ ఉంటుంది. కానీ శాకాహార జంతువులు అట్లా కాదు, పొడవైన ఫుడ్ కెనాల్ ఉంటుంది. కాబట్టి 72 గంటలు అవుతుంది మాంసాహారం తింటే కనుక. మనం ఉడికిచ్చి తిన్నా కానీ 72 hours. అంటే అది బయటికి చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు నుంచి బయటికి రావడానికి
75 అవర్స్, సుమారు 72 గంటలు అంటారు కానీ 75 దాకా 72 అవర్స్ పడుతుంది. 72 అవర్స్ బయటికి రావడానికి. అంటే ఒక రూములో ఒక రోజు కూడా ఉంచితే వాసన లేసే ఫుడ్ని లోపల మనము 72 అవర్స్ ఉంచుకుంటున్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రూమ్లోనే ఉండలేము, లోపల ఎట్లా ఉంచుకోగలుగుతున్నాం? ఆశ్చర్య వేస్తాం ఒక్కోసారి. అయితే ఇంకొక విషయం ఏంటంటే శాకాహార జంతువులు అవేంటంటే శాకాహారము ఈజీగా డైజెస్ట్ అవుతుంది. 12 to 20 అవర్స్ లోపల బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సు కూడా వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దాన్ని సాత్విక ఆహారం అని పిలిచినాము. అది మాంసాహారాన్ని ఏంటంటే అది తామసిక ఆహారంగా పిలిచారు. అది తొందరగా డైజెస్ట్ కాదు కాబట్టి దాన్ని తామసిక ఆహారంగా పిలిచారు. అయితే సాత్విక ఆహారము ఏంటంటే తీసుకుంటే మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది. దాంతో మనకు హైపర్ టెన్షన్ రాదు, మలబద్ధకము రాదు. ఫైబర్ ఫుడ్ కాబట్టి ఆకుకూరలు అవి తిన్నాం అనుకోండి ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మలబద్ధకం ఉండదు, మళ్ళీ హార్ట్ డిసీజెస్ రావు. తర్వాత ఇప్పుడు మాంసాహారం తీసుకుంటే దాంట్లో మీట్ తీసుకుంటాం, లీన్ ప్రోటీన్ కాకుండా మేక మాంసము అవి రెడ్ మీట్ తీసుకున్నాం అనుకోండి అది కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది, మలబద్ధకం డెవలప్ చేస్తుంది. మళ్ళీ తర్వాత అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లీన్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని ఫ్యాట్తో ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ తొందరగా ఇక్కడ నిల్వ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి. మళ్ళీ టైప్ 2 డయాబెటిక్ వస్తుంది. అంతేకాదు తర్వాత హైపర్ టెన్షన్, బీపీ వస్తుంది. ఇన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి మాంసాహారం కొంచెము ఆలోచించదగ్గ విషయమే. శాకాహారం అట్లా ఉంటుంది. కానీ ఒక్క ప్రాబ్లం ఏమొస్తుందంటే B12 దొరకదు. మనకు మాంసాహారంలో B12 దొరుకుతుంది కానీ శాకాహారంలో దొరకదు. B12 అనేది ఎనర్జీ, తర్వాత నర్వ్స్ ఆర్డర్స్ డిజార్డర్ కాకుండా ఉండడానికి అన్నిటికీ మంచిదంట. ఆ B12 అనేది శాకాహారంలో మనకు లభించదు. దాని తర్వాత B12 మళ్ళీ జింక్, ఐరన్, B12 మళ్ళీ ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు ఫిష్లో లభిస్తాయి. కాబట్టి నాన్ వెజిటేరియన్లో ఈ లాభం ఉంది కానీ శాకాహారంలో అవి లభించవు. అదే ప్రోటీన్ లభిస్తుంది. యాక్చువల్ యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీనే మంచిది. ప్లాంట్ ప్రోటీన్ పప్పులు తింటాం అనుకోండి, మనము తొగరిపప్పు, అదే కందిపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా తింటే దాంట్లో ప్రోటీన్స్ వస్తాయి మనకు. కానీ ప్రోటీన్ ఫుడ్ అయినా దాన్ని B12 మాత్రం లభించడం చాలా కష్టం. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాల్సి ఉంటుంది. దాన్ని ప్లానింగ్తో తినాల్సి వస్తుంది. అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి మనము మాంసాహారం తినాలా శాకాహారం తినాలని మనమే నిర్ణయించుకోవాలా, ఎవరో వచ్చి నిర్ణయించారు. తర్వాత మన పలువరుస కూడా శాకాహార జంతువులకు ఉన్న పలువరుసనే ఉంటుంది కానీ మాంసాహార జంతువులకు ఉన్నట్టు చీల్చే పళ్ళు ఉంటాయి, చీల్చే పళ్ళు కానీ దాంతో చీల్చలేవు శాకాహార జంతువులాగా. కాబట్టి మనకు పనికిరాదు. మళ్ళీ ఉండుకం అని ఉంటుంది కదా, అది ర్యాబిట్లో కనిపిస్తుంది. అది నార వస్తువులు అరిగించడానికి ఉపయోగపడుతుంది. మనకు అది ఉండుకం లేకుండా నడుస్తుంది. ఉండుకం ఎందుకు అంటే గుడ్ బ్యాక్టీరియా, డయేరియా అయినప్పుడు అందులో గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేసి అందులో స్టోరేజ్ వస్తుంది కాబట్టి అది వచ్చి దాన్ని సర్ది చేసి డయేరియా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము ఓమ్నివోరస్గా కన్నా శాకాహారం హెర్బివోరసే ఉండడమే మంచిది మనం. థ్యాంక్ యూ.